What's up guys, namaste, welcome back to the continuation vlog. So guys, good morning guys, good morning from Pondicherry. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి బీచ్ దగ్గరికి వెళ్ళాం. నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయినా, అంటే మొన్నంతా మన నిద్రలే కదా నిన్న మొన్న, అందుకే మరి పోలే నైట్. ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి బీచ్ దగ్గరికి వెళ్ళి మొత్తం పాండిచేరి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. కలిసి నాతో రండి. గైస్, ఈ అటుందా అక్కడ బీచ్ ఉండేది. ఇప్పుడు మళ్ళా ఎలా నడుచుకొని వెళ్ళి అక్కడికి వెళ్తాం. ఎండ మాత్రం క్రేజీ, నెక్స్ట్ లెవెల్ ఉండదు అసలు. రైస్లో కూర్చొని సడన్గా బయటకు వస్తే మొత్తం చుమ్మం తగులుతుంది. చూడండి పాండిచేరి ఎంత బాగుంది. అరే బా, ఫస్ట్ రైడ్ తీసుకుందాం బా. భలే ఉంది గైస్. వా వా వా, ఇంకా పక్క సందులా ఇల్లు భలే ఉంటాయి. రైడ్ చూడరా. పద 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 పద. చూడు ఇల్లు చూడండి రా, ఇల్లు చూడండి. ఇంకా మీరు చూపిస్తా బా ఇంకో దగ్గర. గైస్ వీళ్ళు ట్రైన్ రిజర్వేషన్ కోసం వచ్చారు చూడండి. వీళ్ళు ఇప్పుడు ట్రైన్లో వెళ్తారు, నేను ఫ్యామిలీతో కార్లో వెళ్తా. వీడికి రమ్మన్నా, నువ్వు రాలేదా? ఎందుకు? ఓకేరా, నువ్వు వెళ్ళిపో. గైస్ ఫైనలీ రాక్ బీచ్కి వచ్చేసా. ఎండ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎండ ఉంది అసలు, ఫుల్ ఎండ. ఇక నైట్ టైం, నేను నైట్ వచ్చినప్పుడు ఫుల్ లైట్లు మొత్తం చాలా బాగుంది. అక్కడ లైట్ హౌస్ ఉంటుందా, ఇగో అదే చాలా బాగుంది. ఫుల్ లైట్లు అంతా వేసి. బాగా డీహైడ్రేటెడ్ అయింది, వచ్చేసా. మంచిగా ఉంది, చాలా బాగుంది. కానీ ఎండ అసలు బాలే, చాలా అంటే చాలా ఎండ ఉంది ఇక్కడ. కామెడీ ఉంది కదా. అవన్నీ ఆ మాత్రం లేకపోతే గైస్ వచ్చి ఫొటోస్ అంతా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే బీచ్కి వెళ్తున్నాం. మస్తుంది ఇక్కడ. అరే చెప్పరా, ఫ్రెండ్స్ ఎవరో ట్రిప్కి రారు. అరే ఓ మాట చెప్తా, కెమెరా రే నీకే చెప్తున్నా. నాలుగు ప్లేస్ కూడా చూసుకొని వచ్చేద్దాం తొందరగా, మళ్ళీ గైస్ ఆ రాక్ బీచ్ నుంచి కొంచెం ముందుకు వస్తే చూడండి, ఇక్కడ ఒక బీచ్ వచ్చాం. చూడండి తమిళనాడు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఇంకా తమిళనాడులో బోల్డ్ ఉన్నాయి, ఇదే కదా బీచ్. నీకు ఏదో ఒకటి ఉంది గైస్. అక్కడ బీచ్ నుంచి ఇదిగోండి, ఇదే మార్కెట్. ఇక్కడ ఇది పుదుచ్చేరి ఫేమస్ సండే మార్కెట్. ఇది చూడండి, అది ప్లాన్. ఏ బీచ్ అది? సెరెనిటీ బీచ్. జడల్ జమానా బీచ్కి అంటే మొన్న కట్ చేసుకున్నాం.
ఇప్పుడు సండే మార్కెట్కి వెళ్తున్నాం, అక్కడ వెళ్ళి మంచిగా షాపింగ్ చేద్దాం, ఇలా మంచిగా షూస్ బట్టలు ఏదైనా ఉంటే. యాక్చువల్లీ వి లైక్ థ్రిఫ్టింగ్. మనం కూడా అనుకున్నాం థ్రిఫ్టింగ్ పేజ్ ఓపెన్ చేద్దామని. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో. వీడు కోటుకు ఒక గోదావరి పేజ్ అంటాడు, ఇంకోసారి థ్రిఫ్ట్ అంటాడు, ఇంకోసారి అరే నేను పాటలు పెడతారా అంటాడు. బ్రో యాక్చువల్లీ సింగర్ అవ్వదాం అనుకున్నాం. సింగరేని ముద్దు బిడ్డ ఇటాలియా. అదే టీ షర్ట్ తీసుకుందాం అనుకున్నాం 100 రూపాయలు. దేవరా బ్రో ఏం అడుగుతున్నావు నువ్వు? నేను కానీ చేస్తాం, మా వాడు వచ్చేసి అర్థంగా చేస్తాం. గైస్ చాలా బాగుంది. అందరూ సంపాదించిరా, నీకే రా ప్రాబ్లము. మీ దానికి వచ్చి 4 లెక్కలకి సమయం తింటున్నాం. బ్రో వెయిట్ అండ్ వాచ్ బ్రో. నెవర్ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత ఇది అన్ని రికార్డింగ్ నెవర్ 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 అండర్మేషన్ బ్రో. బ్రో సూపర్వైజన్ చేయైతే. గైస్ చూడండి, ఇదే సండే మార్కెట్. చూడండి ఎలా ఉంది జనాలు. ఆహా, జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఇడంతా ట్రై చేద్దామని వచ్చాడు. తీరా మీరు స్మెల్ చేయండి. బాగుందంట. చాలా ఎక్కువ ఉంది. వద్దు గ్రీన్ వద్దు, గ్రీన్ చాలా ఎక్కువ ఉంది. చాలా ఫేమస్ ఎల్లా అనుకుని ఎల్లా అనేసుకుంటే మరీ ఎక్కువ ఉన్నాయి. గైస్ సండే మార్కెట్ చూసాము, అసలు ఏం కొనలే, అంటే ఏం బాగాలే. అది ఏదో ఊరికి చీప్గా 1 టైం యూస్ 2 టైంకి అంతే. సో ఇప్పుడు తక్కువ బిర్యానీకి వెళ్దామని ప్లాన్ ఉంది. ఎండ చంపేస్తుంది ఎండ. నా ఫోన్లో అయితే ఛార్జింగ్ అస్సలు లేదు. ఎందుకు ఒకటి ఇది కూడా అంతే, అట్లానే ఉంటుంది. గైస్ ఫోన్తో పాటు మేము కూడా డ్రైన్ అయిపోతున్నాం, అసలు ఎనర్జీ లేదు. ఎండ దారుణంగా ఉంది. నేను చెమట పుట్టింగ్స్ చెమట అయితే ఇప్పుడు ఇంకా చాలా చూపిద్దాం ఉంది. ఛార్జింగ్ లేదు మోస్ట్లీ. రీఛార్జ్ లేదు. మళ్ళీ నేను ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఛార్జ్ పెట్టుకుంటాను అప్పుడే. ఇది కానీ ఒకటి చెప్తా గైస్, పాండిచ్చేరి రండి, మీరు రావాలి. నేను హానెస్ట్గా సజెస్ట్ చేస్తున్నా. పాండిచ్చేరిలో మంచి లొకేషన్స్ ఉంది. ఫ్రెండ్స్తో రండి, ఫ్యామిలీతో అయినా రండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. తంబి తంబి అని మంచిగా మాట్లాడతారు ఇక్కడ జనాలు కూడా, తమ్ముడు తమ్ముడు అని. బాగుంది గైస్. మొత్తానికి ఏమంటే ఒకలా నువ్వు ప్రతి స్ట్రీట్కి మీకు ఏమంటే మంచి ఫొటోస్ తీసుకోవడానికి అన్నీ బాగానే ఉంది. ఒక గో టు స్పాట్ అంతే. మనం మళ్ళీ వద్దాం దీన్ని కూడా. ఇదొక మళ్ళీ మన భవన్కి ఇంకొన్నాయి, మురుడేశ్వర ఇంకా అటు సైడ్ అంతా ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం తొందరగా. ఈడే వాటర్ పడుతుంది. ఏ పరిబత్తాలు ఉన్నోండ్రా, పరుబత్తే అయినా మోసివాడు. చలో గైస్, నేను మళ్ళీ తొక్కు బిర్యానీకి వెళ్దాం కదా. సో ఇక్కడ చాలా ఫేమస్ అంట తొక్కు బిర్యానీ అంటేనే. ఇక్కడ చేయి నొప్పి వేస్తుంది. తొక్కు బిర్యానీ వచ్చింది. అయితే ఏం చెప్తున్నా, నేను తొక్కు బిర్యానీకి వెళ్ళి ఒక 2 క్లిప్స్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడే నేను ఇంకా బ్లాగ్ ఎండ్ చేసేది. అసలు ఛార్జింగ్ ఈరోజు చేసిన స్పెక్స్లో ఏ స్పెక్స్ బాగా సూట్ అయింది? అదే గాగుల్స్. కమెంట్లో పెట్టండి. స్పెక్స్ నాకు తెలిసి ఈ గాగుల్స్ కంటే నాకు నా స్పెక్సే సెట్ అవుద్ది. ఏరా గుడ్డోడు బాయ్స్. ఏంట్రా, అరే గుడ్ బాయ్ రా, గుడ్డోడు కాదు. సరే గైస్, చాలు. ఎంజీ బాయ్స్, ఇప్పుడు మేము తినేసి ప్యారడైజ్ బీచ్ వెళ్ళబోతున్నాం. కానీ ఆ తొక్కు బిర్యానీ తినలేదు ఈరోజు. తినిపిస్తుందా తెలీదు. మేము తొక్కు బిర్యానీ తినలేదు. వెళ్ళేటప్పటికి తొక్కిసారు మొత్తం ఖాళీ అయిపోయింది గాయస్. తొక్కి ఖాళీ చేస్తారు. అయితే మేము ఇప్పుడు ప్యారడైజ్ బీచ్ వెళ్ళబోతున్నాం. నానీస్ బీచ్. జమానా ఇప్పుడు who are eagerly waiting for Nani boys, just put a gif or emoji. మహేష్ బాబు ఈ వీడియో చూస్తున్నా నాకు తెలుసు. కమెంట్లో థ్యాంక్ యూ రాసేయండి.
ఒక హార్ట్ హక్ చేసండి. ఒక హార్ట్ హక్ చేసేయండి కమెంట్లా. చాలా ఇంకా ఎక్కువ వద్దు మాకు. రోడ్లు బాగున్నాయి చూపిస్తా. నిజంగా బ్రో ట్యాగ్ చేయండి మన డీకే శివకుమార్ని. అంత పిల్లరా మళ్ళీ మన అకౌంట్ బ్యాన్ అయిపోతుంది. అదే దేని ట్యాగ్ చేయకండి గైస్. ఏం చేయకండి, చూసి వీడియో లైక్ కొట్టండి చాలు. ఇదిగో బా సేలం అంటే సేలం బా. గైస్ రోడ్డు చూపిస్తా, చాలా బాగుంది. రోడ్ చూడు. లొకేషన్ చూడమని చెప్పు. గైస్ లొకేషన్ అస్సలు క్రేజీ. ఎక్కడి నుంచి ఎలా తీసేది బాబా. 0.8 గైస్ మీకు ఒకటి చూపిస్తా చూడండి. అరే బీచ్, అది చూడండి బీచ్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. నెక్స్ట్ లెవెల్ ఎంత బాగుంది తెలుసా. Bro, only a true Bangalorean can understand the pain of having a beach. నిజంగా బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే శివకుమార్ పిటిషన్ అంట, అకౌంట్ బ్యాన్ అయిపోద్ది. చూడండి గైస్ అదిగో అక్కడ ఉంది బీచ్. ఏది ఇప్పుడు ఇందాక దారి చూసాం కదా, ఆ. అలా సెంటర్ ఐలాండ్ ఉంది అది. అవును కరెక్ట్, అక్కడ ఏదో అన్నాడులే మ్యాంగ్రూవ్ ఏదో అన్నాడు కదా గైస్. ఇంకా ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పొద్దున్న ఒకడు వచ్చాడు. పొద్దున వచ్చేసి మీకు 4 ప్లేసులు చూపిస్తా, 1000 రూపాయలు ఇచ్చేసి. మనీ అని కాదు, 4 ప్లేసులు చూపిస్తాము అన్నాడు వాడు. బోటింగ్ అయినా అంత కాసు ఏం లేవు, అవి అంతగా ఏం లేవు. మొత్తం ఫిషింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఇది చూడండి. దాంట్లోకి వెళ్ళి ఆడుకోవచ్చు. అదే డైరెక్ట్ లింక్ అనమాట. కోడి పిల్లలు, గిన్నె కోళ్ళు అండి, తాజా గిన్నె కోళ్ళు. గిన్నె కోళ్ళు. సూపర్ స్టార్ టీ స్టాల్ అంట, అక్కడ ప్యారడైజ్ బీచ్ అంట. బాబు బాటిల్ ఎక్కడ పెడతావు? చేత పెడతావు అసలు ఎక్కడ కూడా అసలు కోల్డ్ వాటర్ లేదు గైస్ ఇక్కడ. ఫుడ్ అయితే ఓకే బ్రో. ఓకే అంత బాగాలేదు ఫుడ్, అసలు బాగాలేదు. అది ఏదో దుబాయ్ మండీకి వెళ్ళి ఉన్నాం మేము. ఫస్ట్ తొక్కు బిర్యానీ అన్నాం కదా, ఆ తొక్కు బిర్యానీ క్లోజ్ అయింది. అయితే క్లోజ్ అయ్యాక పక్కన అరేబిక్ మండీ అని ఉన్నింది. అదైతే అసలు జనం అసలు ఖాళీనే లేదు. గొర్రెల మందులు పక్క 20 మంది ఉన్నారు. ఓడి అమ్మయ్య, మరి చాలా దారుణం అని ఇంకా పక్కనే ఇంకోటి ఉన్నింది దుబాయ్ మండీ అని. సర్లే బాగుందిలే. తిట్టుకుంటాడు guys. దుబాయ్ వాడే అసలు సిగ్గుపడతాడు, పరువు పోతుంది ఆడికి. దుబాయ్ కదా మా వాడు షేకులతో బాగా పరిచయం ఉందని చెప్పి వెళ్ళాం. ఏంటో నిన్నటి నుంచి కొన్ని అయితే అసలు వరస్ట్గా ఉన్నాయి. ఆ భూపతి ఒకటి అంత బాగాలేదు బా ఫుడ్. దీన్ని మనం హైదరాబాద్ బెంగళూరు ఫుడ్ నిజంగా. బెంగళూరు పారడైజ్ కార్నర్ రూమ్స్ అవైలబుల్. నల్లగా అయ్యా చూడండి. ఫుల్ ప్లానింగ్ ఏ లెవెల్లో చూడండి ఒకసారి. వీడైనా నాకంటే కొంచెం వైట్ ఉన్నాడు వీడు కొద్దిగా, ఏదో కొంచెం లేదు కదా ఎక్కువైనా. అయితే ఇప్పుడు మనం చేతికి ఫాలో చేస్తున్నాం. దీక్షిత్ హలో వినయ్ వేరే స్కూటీలో వస్తున్నారు. చెప్పారా మమ్మీ డాడీ అన్నయ్య కార్లో వెళ్ళిపోయారు ముందరే. బెటర్ నాకు. అయితే నా దానికి ఏం చెప్పాలంటే పాండిచేరి మీరు బాగా తిరగచ్చు బాగా, కానీ కొంచెం ఎండలు ఉంటాయి ఇంకా కామనే. కొంచెం మంచిగా ఫ్రెండ్స్తో వచ్చిన చాలా బాగా తిరగచ్చు. లోపల ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు బీచ్ ఇప్పటికీ 3 బీచ్లు, 3 ముందుకు వెళ్ళాం అంతే. రాక్ బీచ్ ఒకటి, ప్యారడైజ్. వాళ్ళు ఇంకా వెనకాల ఉన్నారు బా మనకన్నా. చాలా ఇది చూడు ఎక్కడ ఉన్నారు చూడాలి. వెనకాల చాలా వెనకాల. ఆగుదామా వెళ్దామా? అదే వెళ్దాం. వెళ్ళి ఇక్కడ అంతా వేయట్లేదు, ఇక్కడ చెట్లు బాగున్నాయి. చెట్టు కింద ఆగుదాం బా అలా చివరకు. అరే ఆగడం చాలా లేట్ అయిపోతుందిరా, మెల్లిగా వెళ్దాం. వచ్చేస్తున్నారు వాళ్ళు. ఎక్కువ కొడుతుంది. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం. మనం ఇంకా 2 కిలోమీటర్లు అంతే. 2 km. మేము రూమ్ కూడా వెకేట్ అయిపోయాం. ఇప్పుడు ఇది బీచ్ చూసుకొని అలా కొంచెం పోయి మేము బెంగళూరు వెళ్ళిపోతాం. వీళ్ళు నైట్కి ట్రైన్ వెయిటింగ్ లిస్ట్ ఉంది, ఏమవుతుందో చూడాలి. అది కూడా నా వాయిస్ వస్తుందా లేదా నాకు తెలియదు. నాపై గైస్ బోటింగ్ వెనక ఉండేదే బీచ్. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అది కనిపిస్తున్నాము చూడండి, అక్కడ అలలు కనిపిస్తున్నాయి, అదే బీచ్. డబ్బులు కట్టాలి, లేదంటే అవసరం లేదు. పద మనం బీచ్కి వెళ్దాం. పద
వాటర్ బాగుంది. ఇది ఇంకా ఇది ఇంకా బాగుంటుంది. ఫోన్ చేయాలి మన వాళ్ళకి. ఆ లోపలికి వెళ్ళారా? మన వాళ్ళకి మన ఫోన్ అది మనం చెప్తారు దీక్షిత్ గాడు మళ్ళీ ఏమని మ్యాప్ చూసుకుంటారంట. మనం ఫస్ట్ తప్పైతే ఫోన్ చేయమన్నాడు. దారి తప్పిపోతే అంట ఆడు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా పే చేయాలంట ఇక్కడ. కానీ బాగుంది చూడు. చూద్దాం లోపల బాగుంటే వర్త్ ఇట్ అనిపిస్తుంది. 89 ఏంటి చూడండి ఇవి ఉన్నాయి ఇక్కడ లోపల. అదేంది అది బీచ్ షాక్స్ రెస్టారెంట్, క్యాండిల్ లైట్ డిన్నర్, స్కూబా డైవింగ్, జాబ్ బాల్, ఫ్లోటింగ్ డిన్నర్. ఇదేంది ఇది మ్యాంగ్రో అనుకుంటా. మ్యాంగ్రో బోటింగ్, ఫ్లోటింగ్, ఇవే మొత్తం ఇవే. బాగుంది. నాకేమంటే ఎండ ఎక్కువ, నాకు ఎండ ఎక్కువ అంటే అసలు నచ్చదు. కానీ తిరగడానికి అయితే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది తిరగడానికి. అంటే 2 days ప్లాన్ పెట్టుకుంటే మంచిగా నడుస్తుంది. వినయ్ దీక్షిత్ కూడా వచ్చేసారు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. చెప్పి మేడేళ్ళు చెప్పి మాట్లాడుతున్నాం గైస్. బాగా చేసి చూపించదు ట్యాగ్ పర్ఫెక్ట్ కలర్ రా నీకు. ఎలా బా బీచ్ కి ఎలా వెళ్ళాలి లేదు అంటున్నారు చూడు. అక్కడ ఉన్నా చూడు బా నీట్ కవర్ చేయొచ్చు కదా. సగం ఎందుకు పెట్టడం వెళ్ళా. ఇక్కడ గేమ్స్ గేమ్స్ పట్టానమై తట్టాడు పట్ట అన్నమై తట్ట మెట్టేట్లాడు ఎన్ఆర్ఐ ఫోటో తీయలేదు బాగా తీసిన. ఓహో ఇక్కడ రెయిన్ డాన్స్ ఇది 20 minutes 100 rupees అంట. వర్షం పడితే అరగంట నిల్చుకుంటున్నాం బయట. గైస్ చాలా డీహైడ్రేషన్ అయిపోయింది చూడండి. ఎక్కడికి వచ్చా గైస్ క్రేజీ. గైస్ పారడైజ్ బీచ్. ఇక్కడ చూడండి వెనక ఫుల్ మంచిగా పాటలు వేసుకొని డాన్స్ చేసుకొని. ఇక్కడ కొంచెం వేరే ఉంది. ఇక్కడ ప్యారడైస్లో అసలు ప్యారడైస్ లాగా ఉంది. నేను వెళ్ళి కొంచెం రీల్స్ ఫొటోస్ తీసుకుంటా. వినే వాళ్ళు ఇక్కడ దీనిలోకి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తారంట. నేను ఎక్స్ట్రా బట్టలు కూడా తెచ్చుకోలే. ఒక మంచి వీడియో తీసుకుంటా, ఫ్లెక్స్ చేస్తా ఇప్పుడు. సో గైస్ మేము పాండిచేరి నుంచి రిటర్న్ అవుతున్నాం. అయితే ఇక్కడ సేలం ఆర్ఆర్ బిర్యానీ దగ్గర ఆగాం. అయితే ఈ రెస్టారెంట్లో బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ సర్వీస్ కూడా సూపర్ ఉంది. ఒకవేళ మీరు అరుణాచలం నుంచి లేదా పాండి నుంచి వచ్చే రూట్లో వస్తుంటే ఇది రెస్టారెంట్ ట్రై చేయండి. మస్ట్ రికమెండెడ్ రెస్టారెంట్ ఇది. బాగుంది, సర్వీస్ బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అబ్బాస్. అబ్బాస్. యువర్ నేమ్? ఆసిఫ్. ఓకే, వీళ్ళే మనల్ని సర్వ్ చేసింది. చాలా బాగుంది, గుడ్ టేస్ట్. ఓకే, నైస్ అండ్ new branch this is. Okay. Support us Bangalore, NH. Where is the proper location? Proper location is Bandarapalli. Bandarapalli. Shops there. Okay. Actually this is a street food court. ఓకే. గైస్ చూడండి, సర్వీస్ అయితే చాలా బాగుంది. మనోడే సర్వీస్ చేసింది. మస్ట్ విజిట్ ఇది సేలం ఆర్ఆర్. థ్యాంక్ యూ.